బాగున్నావు వదినా? ఏమ్మా అప్పు, ఈ సంవత్సరం నా శుభవార్త చెప్పేదేమన్నా ఉందా? ఆంటీ రాగానే మొదలెట్టేసింది అనుకుంటున్నావా? నేను అన్నాను కాదు కానీ ఇప్పుడు అంత లేట్ చేస్తే రేపు ప్రెగ్నెన్సీ రావడం అంత కష్టం అవుతుంది. ఆ రమేష్ వాళ్ళు ఆవిడ్ని చూడు, 3 ఏళ్లు పిల్లలు వద్దనుకున్నారు. ఇప్పుడేమో ఐవీఎఫ్లని అవని ఇవని పిల్లల కోసం హాస్పిటల్ చుట్టూరా తిరుగుతున్నారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలు ఊరికే అన్నారా? పెళ్ళైన దగ్గర నుంచి టూర్లని ట్రిప్పులని తిరుగుతానే ఉన్నారుగా. ఇప్పుడు ఒకళ్ళకి అన్నారనుకో, వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళతో పాటు టూర్లు వేయొచ్చు. పెళ్ళై సంవత్సరం దాటింది కదా, మీ అమ్మాయిని చెప్పట్లేదా ఒకళ్ళని కనమని? మనవన్నో మనవరాలనో ఎత్తుకోవాలని లేదా ఆవిడికి? నువ్వు కాబట్టి ఏమనకుండా ఇట్లా ప్రశాంతంగా ఉంటున్నావు గాని వదినా, నేనైతే ఎంత టెన్షన్ పడిపోయేదాన్నో. అయినా మనవడో మనవరాలతో ఆడుకోవటం కన్నా ఈ వయసులో మనకి ఏం ఆనందం ఉంటుంది చెప్పు. నేను అంటున్నానేమనుకోకాని వదినా, ఈ కాలం పిల్లలకి ఇవేం తెలీదు. పెద్దోళ్ళం మనమే చెప్పి చేయించుకోవాలి. ఇంకా లేట్ చేస్తే రేపు హాస్పిటల్ చుట్టూరా తిరగాలి. ఆలోచించుకో మరి.